నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరము, బాధాకరము. అక్కడ ఏం జరిగిందంటే, ఒక యూట్యూబర్స్ ఫ్రాంక్ కాల్ను రికార్డ్ చేయడానికి చేసినటువంటి చిలిపి చేష్ట. కానీ ఆ చిలిపి చేష్టని వారు అనుకున్నారు, కానీ అది తిరుమల తిరుపతి దేవస్థానానికి భద్రతా వైఫల్యం. అది అత్యంత ప్రమాదకరము భక్తులకు. మరి ఎంతో కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానము ఎందుకు ఆ భక్తుడు, ఆ యూట్యూబర్సు ఆ క్యూ కాంప్లెక్స్లోకి ఆ ఫోన్ని తీసుకెళ్ళినప్పుడు ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయింది? ఎందుకంటే ఒక యూట్యూబరు క్యూ కాంప్లెక్స్లోకి తీసుకుని వెళ్ళాడు. ఫోన్ తీసుకెళ్ళి ఏం చేశాడు? అతను క్యూ కాంప్లెక్స్లో వెయిటింగ్ హాల్లో ఉంటాడు. వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు భక్తులంతా వెయిట్ చేస్తూ ఉంటారు. తమ సమయం వచ్చినప్పుడు గేటు తాళాలు తీస్తే స్వామివారిని దర్శనానికి చేయాలి ఆత్రంగా మనసు ఉంటారు. అక్కడ ఏం జరుగుతున్నదో ఎవరు ఆలోచించరు. అదే అవకాశంగా భావించినటువంటి యూట్యూబర్ ఏం చేశాడంటే, తన టీంని తీసుకుని గేటు తీయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, గేటు దగ్గరికి వెళ్ళి తాళం తీస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది తలుపు తీస్తున్నాడు, తాళం తీస్తున్నాడని భావించి అక్కడ వెయిటింగ్ హాల్లో వేచి ఉన్నటువంటి భక్తులంతా కూడా ఏం ఆలోచన ఉంటుంది? ఏమీ ఆలోచన ఉండదు. అన్నీ మర్చిపోయి అక్కడ ప్రశాంతంగా కూర్చుని స్వామివారి దర్శనం, ఈ తలుపు తీస్తే గేటు తెరిస్తే స్వామివారిని వెళ్ళి ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామని ఆత్రంగా చూస్తూ ఉంటారు. ఆ ఆత్రాన్ని అవకాశంగా మలుచుకుని ఈ ప్రాంక్ కాల్ రికార్డ్ చేయడానికి తాళం తీస్తున్నట్టుగా నటించాడు. ఎప్పుడైతే తీస్తున్నట్టుగా ప్రయత్నం చేశాడో, ఈ భక్తులంతా ఒక్కసారిగా లేచి ఆత్రంగా పరిగెట్టారు ఆ గేటు దగ్గరికి, త్వరగా వెళ్ళాలని, త్వరగా స్వామిని దర్శనం చేసుకుందారని. ఎప్పుడైతే లేచి పరిగెడుతూ ఉన్నారో ఆ సన్నివేశాన్ని మిగిలిన టీంలో ఉన్నటువంటి వారు తీసుకెళ్లిన ఫోన్ని ఉపయోగించి వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత నవ్వుకుంటూ లోనికి వచ్చి కూర్చున్నాడు. అందరూ పాపం బాధపడుతుంటారు. దానిని తీసుకొచ్చి మరి ఆ ఫోన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? స్వామివారి సన్నిధికి వెళ్ళిపోయాడు కదా, క్యూ కాంప్లెక్స్ నుంచి మరి వెనక్కి రాడు కదా. ఆ ఫోన్ జేబులో పెట్టుకుని మరి వెళ్ళాడా, లేకపోతే అక్కడ మరి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోన్ని తీసుకున్నారా తెలియదు, ఏం జరిగిందని అది తెలియదు. కానీ మరి ఆ ఫోన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? సరాసరి స్వామి సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉండాలి. ఒకవేళ మరి స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారిని ఏమైనా మళ్ళీ వీడియో తీశారా లేదా భద్రంగా వచ్చారా తెలియదు. కానీ ఇది అత్యంత ప్రమాదకరం. ఇది ఫోన్ కాబట్టి సరిపోయింది. అతను చిన్నపిల్లల చేష్టలు చేశాడు కాబట్టి సరిపోయింది. అదే అసాంఘిక శక్తులు కనుక ఆ పనిని చేసినట్లయితే, ఏదైనా చిన్న ఆయుధాన్ని వారు తీసుకెళ్ళినట్లయితే, ఆ ఆయుధంతో అక్కడ భక్తులకు ఏదైనా హాని జరిపినట్టయితే మన తిరుపతి దేవస్థానము ఎంత అప్రతిష్ట పాలయ్యేది, ప్రతిష్టకు భంగం వాటిల్లేదు. ఇతను ఈ వీడియోని తీసుకెళ్ళిన తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. అది వైరల్ అయిపోయింది తమిళనాడు అంతా. ఎప్పుడైతే ఇది తమిళనాడులో వైరల్ అయిందో, స్వామివారి మీద భక్తి విశ్వాసం కలిగినటువంటి భక్తులు దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వగానే కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత మన తిరుమల తిరుపతి దేవస్థానము ఎంక్వైరీకి ఆదేశించింది. ఏంటంటే భద్రతా వైఫల్యం కదా, వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ భద్రతా సిబ్బంది ఎవరున్నారో, ఇక్కడ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, ఏ వస్తువును తీసుకెళ్ళడానికి వీలు లేదు, మరింతకంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏదైనా ప్రలోభానికి లోనయ్యారా? అలా అయితే అత్యంత ప్రమాదకరం. మనకి చాలా ప్రమాదం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. దీనిని ప్రతి వారు ఖండించాలి. తిరుమల తిరుపతి దేవస్థానము సెక్యూరిటీ మీద, భద్రత మీద దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనకి ఇష్టం లేని ప్రభుత్వం ఉంటే బురద జల్లేస్తాము, మీద విమర్శలు విపరీతమైనటువంటి స్థాయిలో విమర్శించేస్తాం. అది స్వామివారిని విమర్శిస్తున్నామా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విమర్శిస్తున్నామా అనేది మనకు ఉండదు. అక్కడ అలాంటి దురదృష్టకరం జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి డ్యామేజ్ జరగాలని దుష్ప్రచారం చేసేస్తుంటారు. అది పాపం ప్రభుత్వం కాదు, అక్కడ ఉన్నటువంటి దేవస్థానము సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం. వారి మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వాన్ని మనమేం తప్పుపట్టము, విమర్శించాము. కానీ కొంతమంది శక్తులకు మాత్రం దాన్ని ప్రభుత్వానికి అంటగట్టేసే విధానాన్ని మనం ఖండిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలుగు ప్రజలు, స్వామివారి భక్తులు కూడా స్వామివారికి నష్టం ఇబ్బంది కలిగేటట్టు, ఆయన ప్రతిష్టకు భంగం కలిగేటట్టు,
తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఆ తిరుమల కొండపైన కానీ ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇటువంటి ఆగదాయిలు చిలిపి చేష్టలు చేసినటువంటి వ్యక్తులు చేసే పనికి విమర్శన చేయవద్దు. కానీ ఏదైనా జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి స్వామివారికి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారికి కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఆ క్యూ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు, మన భక్తులంతా మరి కంప్లైంట్ ఇచ్చారా లేదా? ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి. ఇతన్ని అక్కడ పట్టుకోవాలి. బయటకు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేశారు భక్తులంతా? అసలు ఫోన్ ఎలా తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు అని భక్తులంతా పట్టుకొని ఉండాలి. ఆ వీడియో బయటికి వెళ్ళి వైరల్ అయ్యేదాకా ఎందుకున్నారు? భక్తులు చేయవలసిన పని అది. అంటే భవిష్యత్తు ఈ వీడియో నేను ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నానంటే ఎవరిని విమర్శించే ఉద్దేశంతో కాదు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా తీసుకొస్తే ఆ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తులు చేయాల్సిన పని అతన్నే పట్టుకోవాలి, బంధించాలి. అక్కడ ఉన్న సెక్యూరిటీకి అప్పచెప్పాలి. ఆ ఫోన్ని తీసుకోవాలి, ఆ ఫోన్ని స్మాష్ చేయాలి. ఆ వీడియో వైరల్ కాకుండా అయి ఉండేది కదా. స్వామివారి భద్రతకు, పవిత్రతకు భంగం వాటిల్లేదు కాదు. దానికోసం నేను వీడియో చేస్తున్నాను. ఎప్పుడైనా అటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ భక్తులు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెప్తే వారి మీద కేసు పెట్టి అక్కడే ఫైల్ చేస్తారు. ఈ వీడియో వైరల్ అయ్యేది కాదు. అలా ఉండాలని మన కోరిక. అంతేకాని ప్రభుత్వాలను విమర్శించాలని కాదు. అదే మనకి ఇష్టం లేని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉన్నారనుకోండి, ఎంత గోలగోల చేసేవారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్రిస్టియన్ కాబట్టి అపవిత్రం అయిపోయింది దేవస్థానం అంతా, స్వామివారి కొండ తిరుమల కొండ అంతా అపవిత్రం అయిపోయిందని ప్రచారం చేసేవారు. మనం అది కోరుకోవట్లేదు. భక్తులు ఎలా స్పందించాలనే దానికోసం, వారిని ఎడ్యుకేట్ చేయటం కోసం నేను చేస్తున్నటువంటి వీడియో ఇది. వారందరూ పట్టుకున్నట్లయితే చేసినట్లయితే వీడియో వైరల్ అయ్యేది కాదు కదా. అలా ఉండాలని మనం కోరుకుందాం. అక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియజేసి ఆ పొరపాట్లను సరిదిద్దేటట్టు చేయాలి. మన భక్తులుగా అన్నది మన బాధ్యత. తిరుమల వెళ్ళినప్పుడు, స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు పవిత్ర భావంతో వెళ్తాము. ఆయనను దర్శనం చేసుకుని పవిత్రంగా ఆనందంగా వస్తాము. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా ఉండడానికి ఈ భద్రతా సిబ్బందిని పెంచి వారి మీద నిరంతర నిఘా పెట్టేటువంటి బాధ్యతను ప్రభుత్వము తీసుకుని ఆదేశిస్తుందని కోరుకుందాం. ఏ ప్రభుత్వాలనున్నా చెడు భావంతోనూ వక్ర బుద్ధితోనూ విమర్శన చేయొద్దు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దైవస్థానంగానే భావించాలని నా రిక్వెస్ట్. మరిన్ని విశ్లేషణలతో మీ SR9 TV తెలుగు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.